1-3 చూస్తే ఆయన తన గురించి తాను తెలియజేస్తాడు. అసలు తను ఎలాంటి వాడో మొట్టమొదటిగా తన గురించి పరిచయం చేసుకుంటాడు. మరి 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే దేవుని గురించి తెలియజేస్తాడు. అయితే 7వ వచనము 8వ వచనం చూస్తే మరలా తన గురించి తాను పరిచయం చేసుకుంటాడు. ఇలాగా ఆ వచనాలు మనం చూసుకుంటూ వెళ్తే ఆయన చాలా చక్కగా ఆ కీర్తన అంతా కూడా చాలా చక్కగా ఆత్మీయంగా పాడుకుంటూ వెళ్తాడు. అయితే నేను ప్రార్థన చేశా, ప్రభువా మరి ఎందుకు ఈ వాక్యాన్ని చెప్పమని నాకు ప్రేరణ కలుగు చేస్తున్నావంటే, ఈ రోజుల్లో దేవుని సంగమునకు బిడ్డలు వస్తూ ఉన్నప్పటికీ దేవునిలోనే ఉన్నాము అని అనుకుంటుండగా, అలా అపవాది చేత మోసగించబడుతుండగా నా వాక్యము చేత వారిని హెచ్చరించు అన్నటువంటి ఒక ఆలోచన నాకు వచ్చిందండి. కారణం ఏంటంటే, ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళకముందు ఇందాక మిమ్మల్ని సాక్ష్యం చెప్పమంటే ఉన్నాయి, సాక్ష్యాలు లేవా? సాక్ష్యాలు ఉన్నాయి, కానీ లేచి చెప్పడానికి కాస్త భయం అనుకోవచ్చు, లేకపోతే వచ్చే వారం చెప్తాంలే ఏముంది అనుకోవచ్చు. అబ్బో ఇది కూడా పెద్ద గొప్ప సాక్ష్యమా, ఇది చెప్పకపోతే ఏంలే అని అనుకో ఉండొచ్చు. రకరకాలుగా ఉంటాయి మనస్తత్వాలు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం నేను చెప్పడానికి కారణం ఏంటంటే, లేదా దేవుడు నాకు ప్రేరేపణ కలగచేయడానికి కారణం ఏంటంటే, గడిచినటువంటి ఒక వారం క్రితం మేమందరం ప్రతిరోజు రాత్రి కాల వేళ ప్రతిరోజు ఒక గంటో లేదా ఒక అర్ధగంటో లేదా ఒక 1.5 గంటో మేమందరం కూడా అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాం. చిన్న మందగా చేరి ప్రార్థన ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు మాత్రమే ఆ ప్రార్థన చేయడానికి వస్తూ ఉంటారు. అయితే మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అందరి గురించి ప్రార్థన చేసాము. అయితే మా అత్తమ్మ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను ప్రత్యేకించి. కారణం ఏంటంటే, మరి ఆ తల్లి వృద్ధాప్య మందు ఉంది. మరి ఆ కాలు ఈ మడిమ ఏమంటారు దాన్ని, ఏందో అన్నారండి, ఈ నడుము కాడు ఉంటుంది కదా, అక్కడ ఎముక ఏదో ఇరిగింది, ఆపరేషన్ చేశారు. మరలా ఆమెకి ఇటు సైడు పెద్ద గడ్డలాగా వచ్చి దాన్ని వేరే కోసి మళ్ళీ దాన్ని బాగా ఆపరేషన్ చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంది ఆ తల్లి. నేను మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకేమని ప్రేరేపిస్తూ ఉన్నాడంటే, ఆమె కోసం ప్రార్థించి, దేనికోసం అంటే ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయాలని నాకు అనిపించలేదు, కానీ ఆమె రక్షణ కొరకు ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రభువా ఆమెను శుద్ధి చేయి, ఆమెను పవిత్రపరచు, నీ రక్తము చేత ఆమెను కడుగు తండ్రి, ఆమెను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, ఆమె ఒక పరిశుద్ధమైనటువంటి వస్త్రము కలిగి రక్షణ వస్త్రము ధరించుకుని నీ రాజ్యంలోకి ఆమె అడుగు పెట్టాలి ప్రభువా అని ప్రార్థన చేసి కన్నీరు కార్చానండి. నా బైబిల్ అంతా తడిచిపోయింది, పై భాగం అంతా కూడా ఇలాగ. ఎందుకంటే ఇట్లా పెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ కన్నీరంతా కూడా ఈ అట్ట మీద, లోపల పేజీలు కాదులేండి, ఈ అట్ట మీద ఇలా కారుతూ ఉంది. మళ్ళీ దాన్ని అలా శుభ్రం చేసి, ఎందుకింత దుఃఖం వస్తూ ఉంది ఆ గురించి అట్లా ప్రార్థన చేయాలని అనిపిస్తుంది అనుకొని దేవుడు చెప్పిన రీతిగా ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసాము, అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా రాత్రికాల వేళ మరి భోజనం చేసి పండుకున్నాము. తెల్లవారుజామున మామూలుగా సహజంగా దేవుని నామాన్ని స్తుతించాలి మనం కదా, స్తోత్ర బలి అర్పించాలి. కానీ నేను ఆ రోజుల్లో లేలేకపోతున్నా, శరీరం చాలా బలహీనంగా ఉంది, లేలేకపోతూ ఉన్నా. కళ్ళు మూసుకుని అలాగే కునుకు మరి నిద్ర వచ్చేస్తూ ఉంది మత్తుగా.
మనకి ఎక్కువగా నిద్ర ఎప్పుడు వస్తుంది? తెల్లవారుజామున ఎక్కువ వస్తుంది. అలా వస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినిపించింది. నా పేరు పెట్టే పిలుస్తున్నాడు దేవుడు. స్వరం, వజ్రమా అన్నాడండి. నేను ఎప్పుడైనా ప్రార్థనలో కానీ సరిగా లేకుండా లేదా ఏదో ఒక శోధన రాబోతూ ఉన్నప్పుడు ముందుగా దేవుడు నన్ను హెచ్చరిస్తాడు. అంటే నువ్వు ప్రార్థన చేయి, మెలకుగా ఉండు. ఆ మెలకు కలిగి ప్రార్థన చేసినప్పుడు శోధనలో నుంచి మనము తప్పించబడతాం. అంతేనా? మెలకు కలిగి ప్రార్థించినప్పుడు శోధనలో నుంచి తప్పించబడదు. మరి అలా పేరు పెట్టి పిలిచినప్పటికి కూడా నేను నిద్ర లేవలేక పోతూ ఉన్నానండి. అలాగే కళ్ళు మూసేసాను, నిద్రలోకి జారుకున్నాను. అయితే దేవుడు ఆ సమయంలో నాకు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడండి. ఒక రహదారిలాగా ఉందనుకోండి, జనాభా వెళ్తూ ఉన్నారు. ఒక ఎంట్రన్స్, ఒక గేట్ ఉంది అక్కడ. ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. ఈ జనాభా లోనికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి పంపిస్తేనే లోపలికి పోవాలి. ఆ వ్యక్తి కానీ పంపించకపోతే ఎవరు కూడా లోనికి వెళ్ళే అవకాశం లేదు. సరే, ఆ జనాభాలో నేను కూడా ఉన్నానండి. జాగ్రత్త ప్రియ సంగమ్మ, మెలకువగలిగి కానీ మనం కానీ ఉండకపోతే, అంతము వరకు సహించకపోతే, పరిశుద్ధతను కాపాడుకోకుండా మన ఇష్ట ప్రకారంగానే జీవిస్తే పరలోక రాజ్యాన్ని కూడా చూడలేమంట. నిదర్శనం అదే దేవుడు చూపించింది. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి పంపిస్తేనే వెళ్ళాలి. ఎవరిని అతడు పంపిస్తున్నాడు అంటే, ఇలాగ తన చేతిలో ఒక వస్త్రం ఉందండి. ఇలా వస్త్రం పట్టుకున్నప్పుడు తన చేతిలో ఏ రంగు వస్త్రం ఉందో ఆ రంగు ధరించిన వస్త్రములు కలిగిన వారిని లోనికి పంపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకి తన చేతిలో తెల్లని వస్త్రం ఉందనుకోండి, తెల్లని వస్త్రములు ధరించిన వారినే లోనికి పంపిస్తున్నాడు. మిగతా వాళ్ళు అలాగే ఆగిపోతున్నారు. మరలా ఇంకొక వస్త్రం తీస్తున్నాడు. ఆ రంగు కలిగిన వస్త్రం తన చేతిలో ఉంటేనే పంపిస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉంది. వెళ్తూ ఉన్నారు. కొంతమంది మిగిలి ఉన్నాం. నేను కూడా ఉన్న వాళ్ళల్లో, ఆ మిగిలిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నానండి. వెంటనే నాకు ఒక భయం అనేది కలిగింది. జాగ్రత్తగా వినాలి. భయం అనేది కలిగింది. నా 2 చేతులను ఇలా ఎత్తి, యేసయ్యా, నీ పరిశుద్ధ రక్తముతో నాలో ఎక్కడైనా దాగి ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, నీకు వ్యతిరేకమైన క్రియలు ఎక్కడైనా నాలో ఉంటే నీ పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధి చేసి పవిత్రపరిచి, అయ్యా నీ పరిశుద్ధమైన వస్త్రములు నాకు ధరింపచేయి తండ్రి అని అట్లాగే నేను మనసులో ప్రార్థన చేస్తున్నాను. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి ఆ కొంతమంది జనాంగములో చివరికి తన చేతిలో ఒక వస్త్రాన్ని ఇలా పట్టుకున్నాడు. ఇలా వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు తన చేతిలో ఏ రంగు కలిగిన వస్త్రం ఉందో ఆ రంగు కలిగిన వస్త్రము ఒక 3 వ్యక్తులకు మాత్రమే వచ్చేసిందండి. ఆమేన్, హల్లెలూయా. అందులో నేనున్నాను. ఎవరు 2 అమ్మాయిలు అంటే నాకు తెలియదు, పరిచయం లేని వారు. మేము 3 మాత్రమే అతని చేతిలో ఏ వస్త్రం అయితే ఉందో ఆ రంగు కలిగినటువంటి ఫ్రాక్ అంటే తెలుసు కదా, పిల్లలు వేస్తారు గౌన్లు, ఇక్కడి నుంచి బొగ్గలు ఇట్లా పెట్టుకొని కిందకి, అలాంటి వస్త్రం మాకు వచ్చేసింది. అప్పుడు మా 3 సైడ్ చూసి ఆ వ్యక్తి అంటున్నాడు, మీరు లోనికి వెళ్ళండి. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎంత దేవుని మందిరానికి వచ్చినా
ఆయన ఆరాధిస్తున్నట్టు ఒకవేళ కనపడుతూ ఉన్నా మన యొక్క స్థితి గతి పరిస్థితులను సమస్తమును ఎరిగినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏమి తలుస్తూ ఉన్నావో, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో, నువ్వు ఎవరి కోసం ప్రయాసపడుతూ ఉన్నావో, నీ అంతరంగం అంతా దేనితో నిండుకొని ఉందో, అవన్నీ కూడా సమస్తం ఆయనకి తేటగా కనిపిస్తూ ఉందంట. కనుక అది హెచ్చరించడం కోసము దేవుడు మరలా ఈ వాక్యాన్ని చెప్పమని రాత్రికాల వేళ నాకైనా ప్రేరేపణ కలుగు చేశాడు. ఇక్కడ చూస్తే నేను చదువుతాను చూడండి. కీర్తనలు 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూస్తే కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నా మాటలు చెవినిబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ వచనాల్లో చూస్తే తన్ను గురించి తాను పరిచయం చేసుకుంటున్నాడు. తను ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో దేవుని ఎదుట విన్నపం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఉదయాన్నే ఏం చేస్తున్నానంటే నీ సన్నిధానములో నీ ప్రసన్నత కోసము నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ప్రార్థన చేయడానికి ఆ ప్రార్థన ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏది వినిపించాలో నేను సిద్ధపరచుకొని ఉన్నాను. అయితే నీవు ఏమి చేయాలంటే నా యొక్క మాటలను నీవు చెవిని పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. చెవిని పెట్టాలి అంటే ప్రభు మన మాటలు వినడం కోసం ఆయన మనల్ని సమీపించాడు. మన మాటలు వినాలని దేవుడు మన దగ్గరికి రావాలి. అందుకే ఆయన ప్రాధేయపడుతూ ఉన్నాడు. అయ్యా, నేనైతే మాట్లాడుతూ ఉన్నా, నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నా, నేనైతే ఉదయకాలం ముందు లేచి నిన్ను స్తుతిస్తూ ఉన్నా, అయితే నీవేం చేయాలంటే నా మాటలను చెవిని పెట్టాలి అంటూ ఉన్నా. రెండోదిగా చూస్తే దేవుడు గురించి ఆయన తెలియజేస్తాడండి. అయితే నా మాటలు నువ్వు చెవిని పెట్టాలంటే ముందు నువ్వు ఎలాంటి వాడువో నేను ఎరిగి ఉండాలి కదా ప్రభువా. అసలు మన దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఎలాంటి స్వభావం సుగుణాలతో నింపబడినటువంటి వాడు, ఈ విషయాలు మనకు తెలిస్తే ప్రియమైన దేవుని బిడ్డ, మనము కూడా ధైర్యంగా ఆ కీర్తనాకారుడు వలె ప్రార్థించగలం. ఆయన అంటాడు, కీర్తనలు 5వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే ఆయన అంటాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చూడండి, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదయ్యా. 5వ వచనములో చూస్తే డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. 6వ వచనములు అంటాడు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూస్తే అసలు దేవునికి ఏదంటే ఇష్టం లేదో తేటగా చెప్పాడండి. 1వ వచనము నుండి 3వ వచనం వరకేమో తను ఎలాంటి మనస్తత్వం వ్యక్తిత్వం కలిగిన వాడో తన్ను గురించి తాను పరిచయం చేసుకున్నాడు. 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే అసలు దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో ఆయన తేటగా ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఎట్లాంటి వాడంట సృష్టికర్త అయిన దేవుడు, నీవు దుష్టత్వమును చూచి
ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చూడండి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ వాక్యములు ఆయన ఏమంటాడంటే, అయ్యా నువ్వు పరిశుద్ధుడువు, అంతేనా? నువ్వు పరిశుద్ధుడువు. రెండోదిగా చూస్తానంటాడు, అయ్యా నీ సన్నిధిలో డాంబికులు నిలవలేరయ్యా. పాపము చేయవారందరూ కూడా నీకు ఎలాంటి వారంటే అసహ్యులు. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డ, ఇవన్నీ మనలో ఉన్నాయేమో పరీక్షించుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా అంటాడు, అబద్ధమాడు వారిని నీవు నశింప చేదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. సరే, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నాం. ఆయన పరిశుద్ధుడని, మరి పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును అసహించుకునే దేవుడని, మరి ఆయన యొద్ద చెడుతనమునకు తావు లేదని, మరి అబద్ధమాడు వారిని కూడా ఆయన నశింపు చేసే దేవుడని, ఇవన్నీ తెలుసుకున్నామండి. సరే, బాగుంది. అయితే మొట్టమొదటిగా ఆయన ఏమన్నాడంటే, అయ్యా నీవు నా మాటలను చెవిని పెట్టుము అంటున్నాడండి. ఈరోజు మనము ఎంతమంది ఎంతకాలము నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏ ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంతగా మనం ఆయన్ని గోజారుతూ ఉన్నాం. అయితే నీ మాటను ఆయన చెవిని పెట్టాడా? పరీక్షించుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఎవరి మాటను ఆయన చెవిని పెడతాడు? అందరూ ప్రార్థన చేస్తామండి, ప్రతి ఒక్కరం చేస్తాం, చేయని వాళ్ళు ఎవరు లేరు. ఇందాక సండే స్కూల్ పిల్లలు కూడా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకేమీ తెలీదు, అయినా కూడా వాళ్ళకి తెలిసిన బాణీలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా సంఘాన్ని, సంఘంలో ఉన్న సేవకులను, నాయన సంఘ బిడ్డలను రక్షించండి, కాపాడండి, మేము అబద్ధం చెప్పకూడదయ్యా. పిల్లలు ఇందాక ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నీకు ఇష్టం లేని పనులు మేము చేయకూడదయ్యా అని వాళ్ళకు వచ్చిన బాణీలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయితే మనం కూడా మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, మన కుటుంబంలో ఉన్న బిడ్డల కోసం, వారి రక్షణ కోసం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని, భయంకరమైన స్థితి నుంచి మనం బయటికి రావాలని మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మన ప్రార్థనకు ఆయన చెవి పెట్టి ఆలకిస్తున్నాడా? నిశ్చయంగా మనం చెప్పగలమా? ఆ ధైర్యం మనకుందా? నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు, నేను చేసే ప్రార్థనకు ఆయన చెవియొగ్గి జవాబిస్తున్నాడు అని మనము చెప్పగలిగినటువంటి స్థితిలోకి రావాలండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయం తీయండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఎవరి మాటలకైనా చెవియొగ్గి ఆలకిస్తాడంట? ఎవరి మాటలను ఆయన చెవిపెట్టి మరీ ఆలకించి వాళ్ళకి జవాబిస్తాడంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అంటే అర్థమైందండి? అందరి ప్రార్థన ఆలకిస్తాడా అంటే మనం అందరం ఏం చెప్తామంటే మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, అంతేనా? ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన అందరి ప్రార్థన ఆలకిస్తాడు మనం చెప్పే మాట. అయితే లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన మాటలను ఆయన చెవిపెట్టి విని
ఆలకించి దానికి జవాబు దయచేయాలి అంటే మనమంట భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండాలంట. ఆమెన్, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగిన వారుగా ఉండాలంట. భయభక్తులు అనగానే మనం ఏం చేస్తామంటే నాకు దేవుడంటే భయం ఉంది, నాకు దేవుడంటే భక్తి ఉంది, కాబట్టే నేను దేవుని మందిరానికి, అంతేనా, దేవుని మందిరానికి వస్తున్నాను అని అనుకుంటామండి. అయితే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం అనేటువంటి అర్థం ఎదుటకు మనం వచ్చి మనల్ని మనం పరీక్షించుకుంటే ఆ వాక్యము తేటగా నీతో మాట్లాడుతుంది. నిజంగా నీకు దేవుడంటే భయం ఉందా, భక్తి ఉందా అనేది ఆయన వాక్యం ద్వారా మనము ఆయన మనతో ఖచ్చితంగా తేటగా మాట్లాడతాడు. చూడండి, ఆ యొక్క వాక్యంలో చూస్తే కీర్తనల గ్రంథానికి రండి. మరలా కీర్తనలు 5వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు చూద్దాం. ఎందుకు ఈ లేఖను ఇక్కడ చదువుతున్నానంటే, భయము భక్తి నిజంగా మనలో ఉంటే ఇప్పుడు నేను చదివే లక్షణాలు మీలో ఉండవండి. ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటలు మనకు వర్తించవు. ఇప్పుడు భయము భక్తి కలిగి ఉంటే, ఒకవేళ దేవుని ఎడల మనకు భయము భక్తి లేకపోతే ఇప్పుడు చదివే లక్షణాలన్నీ మనలో ఉంటాయి. దాన్ని బట్టి నువ్వు చెప్పుకోవచ్చు, నిజంగా నేను దేవుడికి భయపడుతున్నానా, భక్తి కలిగి జీవిస్తున్నానా, ఆయన దృష్టిలో నేనున్నానా, నా యొక్క ప్రార్థనకైనా చెవియొగ్గి ఆలకిస్తున్నాడా లేదా అనేది మనం చెప్పగలవండి. చూడండి, 5వ అధ్యాయం 9, 10 వచనాలు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచినటువంటి సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము, వారు తమ ఆలోచనలలో చిక్కబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. చూడండి, ఆయనందు భయభక్తులు లేనటువంటి వారి లక్షణాలు ఇక్కడ కీర్తనాకారుడు 5వ అధ్యాయంలో రాసిపెట్టాడు. వారు ఎలా ఉంటారంటే, వారి నోట ఏముండదంట, యథార్థత లేదు, యథార్థవంతమైన జీవితం లేదు. వారి కంఠమంట తెరిచినటువంటి సమాధి, వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. ఈ నాలుగు చూస్తే చాలండి, మనం నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నామో లేదో తెలిసిపోతుంది. ఎలాంటిదంటే వారి నోట యథార్థత లేదంట. మీకు తెలుసు కదా, యథార్థత లేదు అంటే ఇంకా వారి నోటి నుండి వచ్చే ప్రతిది కూడా ఎలా ఉంటుందంటే అబద్ధముతో నిండినటువంటి మాటలండి. అబద్ధముతో కూడిన మాటలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, దేవునికి అస్యత పుట్టించేటువంటి మాటలు. వారి కంఠమంట తెరిచిన సమాధి. చూడండి, సమాధిలో కుళ్ళిపోయిన శవం ఉంటుంది, అంతేనా? అక్కడికి వెళ్ళి ఆ సమాధిని తెరిస్తే మనకి ఏ వాసన వస్తుంది? సువాసన, దుర్వాసన, కంపు కొడుతుంది. అయితే భక్తిహీనత కలిగినటువంటి వీరు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారి నోట లేదా వారి కంఠము నుండి వచ్చేటువంటి మాటలు ఎలాంటివంటే అవి దుర్వాసనతో కూడినటువంటి మాటలంట.
వారి మాటలు ఎలాంటి మాటలు అంటే దేవునికి అసహ్యత పుట్టించేటువంటి మాటలంట. దేవునికి విరోధమైనటువంటి మాటలు. అందుకే చూడండి, భక్తిహీనుల నోటంట చెడ్డ మాటలు కుమ్మరించబడతాయంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని మాట కాకుండా, దేవుని ఊసు కాకుండా, దేవుని గూర్చి నువ్వు ప్రకటించకుండా నీ నోరు దేనికి సాధనంగా ఉపయోగపడుతుందో చూడండి. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, నా బిడ్డల యొక్క సర్వ శరీరంలో ఉన్న అవయవములు నీతికి సాధనాలుగా వాడబడాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, మేము పరిశుద్ధులము విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి మనము మన సర్వ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దేనికి సాధనాలుగా వాడుకుంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అందరం బాగున్నామండి, అందరు భక్తిగా ఉన్నాం, కాదనడం లేదు. అందరం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఇంతవరకు దేవుణ్ణి స్తుతించాం, మహిమపరిచాం. అయితే లోకంలోకి వెళ్ళినప్పుడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి ఇష్టకరమైనటువంటి శ్వాసతో కూడినటువంటి మాటలు నీ నోటి నుండి వస్తూ ఉన్నాయా, దేవుడు చూస్తున్నాడనేటువంటి భయము భక్తి నీలో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారు, ఎవరు నీతిగా జీవిస్తారు, ఎవరు యథార్థంగా జీవిస్తారంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయము భక్తి కలిగిన వారు మాత్రమే అలా జీవిస్తారండి. ఏమి ఒకవేళ జీవించకపోతే మాకేమన్నా నష్టమా? నా నోరు నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా, ఎలాగైనా మాట్లాడతాను. ఇక్కడ దేవుని నామాన్ని స్తుతిస్తాను, బయటికి వెళ్ళి నాకు ఇష్టం వచ్చినట్టు నా నోట ఉన్న ప్రతి చెడు మాట అలా కూడా బయటికి తీసుకుని వస్తాను. నీ సర్వ శరీరం అంతా కూడా నీ మాటల ద్వారా అపవిత్రపరచబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే మత్తయి సువార్తలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నీ హృదయము దేనితో నిండి ఉంటుందో నీ హృదయంలో ఉన్నటువంటి నిండి ఉన్నటువంటి ఆ మాటలే బయటకు వస్తాయంట. ఆ వచ్చినటువంటి మాటల చేత నీ జీవితము అపవిత్రపరచబడుతుంది. నిజంగా నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డవైతే నీవు పరిశుద్ధతను కాపాడుకుంటావు. కొంతమంది అబద్ధాన్ని చాలా సులువుగా ఆడేస్తారండి. అంటే అబద్ధమును అభ్యాసం చేసుకునేటువంటి జనాంగం. ప్రతి దానికి కూడా ఏం చెప్తారు? ప్రతిది కూడా అబద్ధమే, ప్రతిది కూడా అబద్ధమే. రోజు అంతా కూడా దేవుడు లెక్కేసి క్రియల గ్రంథములో నీ మాటలు నీ క్రియలు ఈరోజు చెడ్డగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా అని ఆయన కానీ రాస్తే 199 మంది అబద్ధముతో నిండిన జీవితాలతో కూడిన క్రియలే అక్కడ లిఖించబడి ఉంటాయండి. ప్రతిదీ కూడా అబద్ధమే అండి. విచిత్రం ఏంటంటే పెద్దవాళ్ళని చూసి చిన్నపిల్లలు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా అబద్ధమే చెప్తూ ఉన్నారు, వాళ్ళు కూడా అబద్ధమే చెప్తూ ఉన్నారు. ఎందుకండి? ఉదాహరణ చెప్తున్నాను, మీకు అర్థమయ్యే బాణీలో చెప్తున్నా. మనమేం ఇంట్లోనే ఉన్నాం, ఫోన్ చేశారు ఎవరన్నా, ఒక పని నిమిత్తం ఫోన్ చేశారు, మనతో పని ఉంది వాళ్ళకి. అయితే మనమేం చెప్తాం? ఆ పని ఎక్కడ చేయబడుతుందో అని. నేను పలానా దగ్గరికి వెళ్ళి ఉన్నానండి, అందుబాటులో లేను. ఎందుకని? ఉన్నానని చెప్తే ఆ పని ఎక్కడ చేయబడుతుందో. ఎంత నీ నాలుకని నీ నోటిని ఎవరు వాడుకుంటున్నారంటే అపవాది వాడుకుంటున్నాడు. నీకు తెలియకుండానే నీ యొక్క సర్వ శరీరంలో ఉన్న అవయవాలను వాడికి సాధనాలుగా వాడుకుంటున్నాడండి. చిన్న అబద్ధమే కదా. అబద్ధానికి జనకుడంట ఎవరు? సాతాను, అపవాది.
కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నిజమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి బిడ్డలంట సత్యమును గురించి సంతోషపడతారంట, సత్యము చెప్పడానికి ఇష్టపడతారంట. ఇప్పుడు నిజంగా నేను యథార్థత ఉంటే ఏం చెప్తామండి, నేను ఇంట్లోనే ఉన్నాను, కాకపోతే ఈరోజు ఆ పని నేను చేయలేను, నా వల్ల కాదు, నా శరీరం సహకరించడం లేదు, లేదా నా మనసు కొంచెం బాగలేదు, అందువల్ల చేయలేకపోతున్నానని చెప్పాలండి. కానీ అంత సోదెందుకు, అన్ని మాటలు చెప్పడం చాలా కష్టం కదా. సింపుల్గా నేను ఇక్కడ లేను, అయిపోయింది, అక్కడ లెక్కలో పడిపోయిందండి. యేసయ్య గారి దగ్గర ఉన్నటువంటిది గ్రంథములో లెక్కలో పడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ చిన్నగా అపవాదం ఏం చేస్తాడంటే మనల్ని ఇంకా పెద్ద స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోతాడండి. నిన్నటి దినమందు పాస్టర్ గారు నిన్న శనివారం కాదు, శుక్రవారం అనుకుంటా, పాటూరు ప్రాంతంలో విజిట్కి వెళ్ళామండి. గృహాలు దర్శించడం కోసం వెళ్ళాం. కొంతమంది ఆదివారం పూట సరిగా మందిరాలకి రారు, ఏవో పనులు పెట్టుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి వెళ్ళి వాళ్ళతో ప్రార్థన చేసి, అమ్మ దేవుడి మందిరానికి సరిగా రండి, మరి దేవుడి మందిరంలో గడపాలి అని వాళ్ళతో మాట్లాడడం కోసం వెళ్ళామండి. ఒక తల్లి పండుకొని సినిమా పెట్టుకొని బ్రహ్మాండంగా చూస్తూ ఉందామె. మేము ఇంచుమించు 4-5 ఇళ్ళు దర్శించేసి తర్వాత వచ్చాం. చివరిగా ఆ తల్లింటికి వచ్చాం. మమ్మల్ని గమనించలేమె పండుకొని చూస్తూ ఉంది. పాస్టర్ గారు వెళ్ళి ఇటు తెర తెరిచి ఆ మద్దురుపడి అది మర్చిపోయింది, అది ఛానల్ తిప్పడం మర్చిపోయింది. ఆ రిమోట్ పక్కన పడేసి గబగబా వచ్చి వందనాలు నాయనా 2 వారాల నుంచి మందిరానికి అంటే మేము అడగకముందే చూడండి, కన్నింగ్ మైండ్ అండి, నిజంగా చెప్తున్నా. మనుషులు ఎట్లా ఉన్నారంటే అపవాది చేతిలో పూర్తిగా చిక్కుబడిపోయారంతే. దైవదాసుడని కూడా లేదు, వీళ్ళతో అబద్ధం చెప్తున్నామనే భయం కూడా లేదండి, భయం లేదు. ఎంత చక్కగా అబద్ధం చెప్తుందంటే, అయ్యా నాకు 2 వారాల నుంచి బాగలేదు, నేను అందగుతున్నాం అందరే, బాగలేదయ్యా, మేము అక్కడ పోయినా మల్లుడోళ్ళింటికి పోయినేనా వచ్చానయ్యా, దేవుడు మందిరానికి రావాలని నాకు ఇష్టమే, కానీ నీ దుంపదేగా నేను కోపం వచ్చిందండి నాకు, దేవుడు మందిరానికి ఆగుతుందంట. ఎంత భయభక్తులు లేని జీవితం అండి. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి విమోచనకర్తగా ఉండి నేటికి దేవుని కుడి సన్నిధిలోకి వెళ్ళి కుడి పార్శ్వమును కూర్చొని విజ్ఞాపన చేస్తూ మన కొరకైన దివారాత్రులు భారము కలిగి ఉన్నటువంటి దేవదేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము ఆయన పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలన్నటువంటి వివేచన జ్ఞానము కూడా లేని జనాంగంగా మారిపోయారండి. ఆ తల్లి అంటది 2 వారాల నుంచి నాకు బాగలేదు నాయనా, అట్టనాయన ఇట్టనాయన. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి మందిరానికి నువ్వు ఎందుకు రావాలో తెలుసా? ఒక ఆచార విధంగా రాకూడదు. ఆదివారం అయితే నీ మందిరానికి వెళ్ళాలి కాబట్టి ఎన్ని పనులైనా ముగించుకొని మందిరానికి వెళ్ళాలి అన్న ఆచార భక్తితో వస్తే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి నిత్యము యేసుక్రీస్తు యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డవైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనకి ఇష్టకరంగా బ్రతుకుతూ ప్రభు ఏది చేయమంటున్నాడో, ఏది చేయకూడదు అంటున్నాడో, ఏది మాట్లాడమంటున్నాడో, ఏది మాట్లాడకూడదు అంటున్నాడో, ఏది చూడమంటున్నాడో, ఏది చూడకూడదు అంటున్నాడో అవన్నీ కూడా నీలో మరి దేవుడు జ్ఞాపకానికి తెప్పిస్తాడండి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే. ఆయన ఎందుకు భయమో భక్తి లేదనుకో ప్రతిదీ అబద్ధమే. నీ నోట మాట యథార్థత ఉండదంట. ఈరోజు నీ నోటి మాటలో యథార్థత ఉందా ప్రియమైన దేవుని బిడ్డ? ఏముంది, నోటి మాటే కదా అనుకుంటున్నావేమో. ప్రతి నోటి మాటకు లెక్క అప్పచెప్పవలసిన ఒక దినము ఉంది. నువ్వేం పెద్ద పాపం చేయక్కర్లేదు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే అపోస్తుల కార్యంలో 2 వ్యక్తులు కనిపిస్తారండి. తీసి పెట్టండి
చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం తీసిపెట్టండి. ఈ అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో మనకెవరు కనిపిస్తారంటే ముచ్చటిగా ఒక జంట కనిపిస్తుందండి. ఎవరు? అననీయ, సప్పీరా. ఎలాంటి వ్యక్తులంటే వాళ్ళు దేవుని బాగా ఎరిగిన వాళ్ళండి. వాళ్ళ గురించే ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాళ్ళకేమన్నా దేవుడు తెలియకుండా ఉండలేదు. దేవుడు అంటే ఎవరో బాగా తెలుసు వాళ్ళకి. ఆ దినాలలో అంట అపోస్తుల పాదముల యొద్ద అనేక మంది వాళ్ళ స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెడుతున్నారంట. దేనికోసం అంటే సువార్త ప్రకటించబడాలి, యేసయ్యను గూర్చిన వార్త అనేక మందికి వినిపించాలి, అనేక అవసరాలు ఉంటాయి, అనేక పనులు ఉంటాయని వాళ్ళ ఆస్తి పాస్తులు అమ్మి, పొలాలు అమ్మి అనేక మంది తీసుకొచ్చి అపోస్తల పాదముల యొద్ద పెడుతూ ఉన్నారంట. వీళ్ళకు కూడా అనిపించింది ఇవ్వాలి అని. ఏమనిపించిందంట? మేము కూడా ఇవ్వాలి అనుకున్నారండి. కానీ మనస్ఫూర్తిగా దేవుని బట్టి, యేసయ్యను బట్టి ఇవ్వాలి అని అనుకోలేదండి. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి చెప్పాలి, మేము ఇవ్వాలి. వాళ్ళు దశంభాగం ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇవ్వాలి. వాళ్ళు 100కి 10 రూపాయలు తీస్తే నేను 100కి 1 రూపాయి అయినా తీయాలి. ఎంత నిజాయితీతో చూడండి. అననీయ, సప్పీరా కూడా అదే అనుకున్నారండి. అనుకొని అమ్మి మొట్టమొదటిగా భర్త తీసుకొని వచ్చాడండి. పొలం అమ్మినటువంటి దానిలో కొంత దాచుకొని ఏం చేశారంటే కొంత దాచుకొని మిగతా తీసుకొని వచ్చి చాలా భయముతో భక్తితో అపోస్తల పాదముల ఎదుగు తీసుకొని వచ్చారు. ఈ విషయం ఎవరికి తెలుసు అంటే భార్యకి కూడా తెలుసండి. తెలియదానికి ఎరుక అని ఉంటుందండి. ఆ వాక్యంలో చూడండి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పెను. ఆమెన్. హల్లెలూయా. ఈ మాడింది అబద్ధం ఎవరితో అండి? సేవకునితో కదా. అపోస్తలుడైనటువంటి పేతురు యొద్ద చేరి అబద్ధమాడాడు. కానీ పేతురు ఏమంటున్నాడు? నువ్వు మనుషులతో కాదు అబద్ధమాడింది, దేవునితోనే అబద్ధమాడితివి. ప్రియమైన దేవుని బిడ్డ చూడండి, ఈమె అబద్ధమాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురులోకి వచ్చి అతన్ని ప్రేరేపించి అతను చేసిన తప్పును అతన్ని హెచ్చరిస్తున్నాడండి. నిజంగా దేవుని వాక్యాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి అయితే ఆయన ఏం చేస్తాడు? అయ్యా, తప్పైపోయింది, తెలుసో తెలియకో ఈ తప్పు చేసేసాను, దయచేసి నన్ను క్షమించండి. మరి నేను అమ్మినది ఇంత కాదు, ఇంత కమ్మేనయ్యా, నేను దాచుకున్నానయ్యా అని చెప్పచ్చు కదండి. కానీ తన నోట నుండి ఆ మాట ఏది కూడా రాలేదండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరి దగ్గర అబద్ధమాడాడంటే ఆయన దేవుడి దగ్గర అబద్ధమాడా? లేఖనాల్లో ఏం చదువుకున్నాం? దేవుని సేవకు. ఈరోజు సేవకులకి ఎంతమంది అబద్ధాలు చెప్పడం లేదండి? ఎంతమంది అబద్ధాలు చెప్పడం లేదు? 100కి 99 మంది సేవకులతో ఏం చేస్తున్నారు? అబద్ధాలే చెప్తున్నారు. కానీ పేతురు ఏమంటున్నాడు? నువ్వు మనుషులతో కాదు అబద్ధమాడింది,
దేవునితోనే అబద్ధమాడితివి. ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చాలని అపవాది చేత ప్రేరేపించబడ్డా అని అనగానంట ఆయన అక్కడే పని చనిపోయాడంటండి. అంటే అర్థమైందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? ఈరోజు అబద్ధమాడితే ఏముందని మనం అనుకుంటున్నామేమో, ఆత్మీయంగా అపవాది మనల్ని చంపేస్తున్నాడండి. ఆత్మీయంగా ఎదగనీయకుండా మనల్ని ఆత్మలో వాడు చంపివేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి దేవుని వాక్యం ఎదుట నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నీ హృదయం నిండా క్రీస్తు యేసు యొక్క మాటల చేత నువ్వు నింపబడి ఉంటే, ఈ లేఖనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన దృష్టాంతములుగా ఈ వాక్యమును నీ ముందు ఉంచినప్పుడు, ఎందుకు ప్రభు అననీయ సప్పీరా నా ముందు ఉంచాడు అంటే దీని ద్వారా నేను ఒక పాఠము నేర్చుకోవాలి. దేవుని సేవకులతో అబద్ధమాడకూడదు. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకునేటువంటి మనస్తత్వము నాకు ఉండాలి. ఈ మనస్సు ఎప్పుడు వస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అలాంటి మనసుతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపేస్తాడండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అతనితో మాత్రమే పోలేదు, కానీ అతడు చనిపోయిన వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి అతన్ని పాతిపెట్టి వచ్చారంట. మరలా ఏమి వచ్చింది? ఎవరు వచ్చారు? సప్పీరా వచ్చింది. పోనీ ఆమెన్నా నిజం చెప్తారంటే ఆమెలో కూడా నిజం అనేది లేదు. మన ప్రభువు ఎవరంటే సత్యం అంటండి. సత్యం అంటే ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నేనే నిజం అన్నాడు. అంటే నిజానికి వ్యతిరేకంగా వీళ్ళ అబద్ధాలతో నిండిపోయి ఉన్నారండి. ఇప్పుడు ఎవరి సొత్తు వాళ్ళు అంటే అపవాది సొత్తు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరి సొత్తు? ఒక్కసారి ఆలోచించుకో. ఎవరి సొత్తు నువ్వు? ఏమ్మా ఆదివారానికి మందిరానికి ఎందుకు రాలేదంటే, ఆమెకు ఒళ్ళు బాగున్న ఏమంటుంది? ఒళ్ళు బాగలేక రాలేదు పాస్టర్ గారు. ఇందాక ఒక సహోదరి వచ్చింది. తల్లిగారు ఉందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినట్టు ఉంది. పెద్ద ఆమె వచ్చింది. అప్పటికి పాటలు పాడుతున్నాం అనుకుంటా కదా బాబు? పాటలు కూడా పాడలేదా? కూర్చో ఉన్నాం. వచ్చి ఇటు ముసుగేసుకొని నిలబడింది. నేను ఇంకా పాపం ముసుగేసుకొని నిలబడి కాస్త ప్రార్థన చేసి కూర్చుంటుందేమో అనుకున్నానండి. మెల్లగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక 20 రూపాయలు తెచ్చింది భక్తిగా. అయ్యా ఈ కాను తీసుకొని నాకు ప్రార్థన చేయి, నేను తొందరగా వెళ్ళాలి అనింది. యాడికి వెళ్ళేది? ఈరోజు ఏం వారం అండి? ఆదివారం. ఎవరి సన్నిధిలో గడపాలి? కానీ ఇంకా అర్జెంటు పని ఉందంట. అర్జెంటు పని వల్ల దూర ప్రయాణం అవ్వాలయ్యా, మళ్ళా పొద్దుపోతుంది. ఆడదాన్ని కదా నాయనా, ఒక్కదాన్ని మళ్ళీ చీకట్లో రాలేను అంటుందండి. ఇప్పుడు చెప్పండి, తన పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నటువంటి దేవుని యొక్క మాటను నువ్వు లక్ష్య పెడతావా, లేదా నీ పనులు బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నుంచి దూరమై వెళ్ళిపోతావా? బాబు అరవకూడదురా, అరవకూడదు, గమ్మున. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, నీ ఆత్మీయ మెట్టు ఏ స్థితిలో ఉందో ఒక్కసారి గుర్తుపెట్టు. అదే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ అయితే దేవుని సన్నిధిలో గడిపి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆ తర్వాత ఏ పనులైనా చేయడానికి వెళ్తుంది. అప్పుడు దైవ సేవకులకు మాట అన్నారమ్మా, దేవుని సన్నిధిలో కాసేపు గడిపి మనోళ్ళు భోజనాలు చేస్తారంటే తినేసి వెళ్ళొచ్చు కదమ్మంటే, లేదు లేదయ్యా అర్జెంటుగా నేను వెళ్ళాలి. మరి దేవుని మాటను ఖాతరు చేయకుండా మనం వెళితే మన పనులు అవుతాయంటండి? అవుతాయా? అవ్వవు. అయినట్టే ఉంటాయి కానీ అవ్వవు. ఖచ్చితం అది. అయితే దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన వాక్యమును శ్రద్ధగా విని, వాక్యమై ఉన్న దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నన్ను సరిచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, ఇది ఏముందిలే అని నేను అనుకుంటూ ఉన్నాను, కానీ నా నోటి మాటల ద్వారా, నా యొక్క ప్రవర్తన ద్వారా
నేను ఏ రీతిగా ఆత్మీయంగా నష్టపోతూ ఉన్నాను, దేవునికి రోజు రోజుకి నేను దూరమైపోతున్నానేమో, ప్రార్థనా జీవితంలో దూరమైపోతున్నానేమో, పరిశుద్ధతను కోల్పోయేటువంటి మెట్టులోకి నేను వచ్చేసానేమో. ఒకప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే నేను ఇప్పుడు కేవలము నోటి మాటతో పెదవులతో ఆయన స్తుతించే స్థాయికి వచ్చేసానేమో అని ప్రియమైన దేవుని బిడ్డ మనల్ని మనం పరీక్షించుకునేటువంటి మెట్టులోకి రావాలండి. ఆమేన్, హల్లెలూయా. వీరిని హెచ్చరించినప్పుడు వీరిద్దరు కూడా తప్పు ఒప్పుకోలేదండి, తప్పు ఒప్పుకోలేదు. కానీ యేసయ్యకి ఎవరంటే ఇష్టలు తెలుసా? యథార్థవంతులు, వారి యొక్క ప్రవర్తన ఆయనకి ఇష్టకరమైందంట. నువ్వు యథార్థంగా జీవిస్తూ నీ ప్రవర్తన ఆయనకు యోగ్యమైనదిగా ఆయన దృష్టికి కనపడినప్పుడు ఆయన నేను ఇష్టకరమైన బిడ్డగా ఎంచి నీ మాటకు ఆయన చెవి ఎగ్గుతాడు. ఆమేన్, హల్లెలూయా. నీ మాటను ఆయన ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఒకవేళ జలంలో పడి వెళ్ళే స్థితి నీకు కలిగినప్పటికీ అవి నేనేమీ చేయచాలవంట. ప్రియమైన దేవుని బిడ్డ, మన ఆది పితరులు అంతగా ఆయన చేతిలో కాపాడబడిన పరిశుద్ధులు ఉన్నారంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థతను కాపాడుకుంటూ ప్రతి విషయంలో వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటూ అన్నిటిలో నమ్మకత్వాన్ని సంపాదించుకున్నారండి. అందుకే వాళ్ళు ధైర్యంగా ఉండగలిగారు. కఠినమైన పరిస్థితులు వచ్చాయంటే వాళ్ళకి, కఠినమైన పరిస్థితులు, ఏ దిక్కు తోచనటువంటి స్థితిలో పడిపోయారండి. ఎవ్వరు కూడా రక్షించలేరు, ప్రాణాలు పోయే స్థితి కూడా వాళ్ళకు వచ్చింది. కానీ అప్పటికి వాళ్ళు నిలబడ్డారండి, దేవుని కోసం నిలబడ్డారు. కారణం ఏం తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు. ఎందుకు అలా చెప్పగలిగారంటే వాళ్ళు జీవించే జీవితం, యథార్థత కలిగిన భక్తి వాళ్ళకు ధైర్యాన్ని పుట్టించిందండి. అందుకేమంటున్నాడు, నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడంట, సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. ఈరోజు మనలో ఆ ధైర్యం వస్తుంది. పిరికితనముతో నిండిపోతున్నామేమో ప్రియమైన దేవుని బిడ్డ, భయముతో నిండిపోతున్నామేమో. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఇలాంటి జీవితాన్ని జీవించొద్దు అంటున్నాడు దేవుడు. నీ నోటి మాటలో యథార్థత కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీ మాటను ఆయన చెవియెగ్గి ఆలకించాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఎప్పుడు ఆ మాట ఆలకించబడుతుంది, ఆయన దగ్గరికి చేరుతుంది అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే. ఈ రోజుల్లో కనిపించడం లేదండి, కనిపించడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నామండి. ఇది వాస్తవం. ఎప్పుడు ఎక్కడ అనేది ఏ సమయం ఎవరు చెప్పలేరు. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, అసలు నాకు కూడా అది తెలియదు, నా తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడు. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన దినాలు. కాబట్టి ఇటువంటి సమయంలో మనం కానీ జాగ్రత్త కలిగి జీవించకపోతే విడవబడే గుంపులో ఉంటాము. ఆ రాకడలో ఎత్తబడేటువంటి స్థితిని కోల్పోతాం మనం. అన్ని జనాంగానికి తెలియదండి ఈ రహస్యం. తెలుసా? వాళ్ళకి మర్మం తెలుసా? క్రీస్తుని గుర్చిన మర్మం వాళ్ళకి తెలుసా? లోకము ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. అయితే ఆయన ఎరిగినటువంటి మనము, ఆయనను పొందినటువంటి మనము దేవుని కోసం పవిత్రంగా జీవిస్తూ ప్రతి విషయాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో మనము మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన మన మాటకు చెవికి ఆలకించాలని మనం ఇష్టపడుతూ ఉన్నాం. అయితే దేవుడు కూడా ఇష్టపడుతూ ఉన్నాడు, నా బిడ్డ ప్రార్థన ఆలకించాలి. అయితే ఆయనకి దగ్గరగా, ఆయనకి సమీపంగా మనం ఉండాలండి. ఆయన మనకు సమీపంగా రావాలంటే. అయితే ఎవరి ప్రార్థన అయినా చెవికి ఆలకించాడంటే బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహాం ప్రార్థన ఆయన ఆలకించాడు. ఎవరి ప్రార్థన ఆయన ఆలకించలేదంటే సౌలు ప్రార్థన ఆయన ఆలకించలేదండి. అబ్రహాం ప్రార్థన ఆలకించాడంట.
అబ్రహామును బట్టి లోతునైన కాపాడాడండి, వారి కుటుంబాన్ని కాపాడాడు. అబ్రహాము మొరపెట్టినప్పుడు విసుగు చెందకుండా అబ్రహాముతో ప్రభువు మాట్లాడాడండి. ఈ రోజైనా ప్రభు మనతో మాట్లాడుంటాడా? మీరు అనొచ్చు, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవమే, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అబ్రహాముతో దేవుడు స్వయంగా మాట్లాడాడండి. అబ్రహాము మొరపెట్టినప్పుడు ఆయన మొరను ఆలకించి వెను వెంటనే ఉత్తరం ఇచ్చాడు దేవుడు. లోతు విషయంలో, లోతు నివసిస్తున్నటువంటి ఆ పట్టణాన్ని దేవుడు కాల్చడానికి, అగ్ని గంధకాల చేత అది మన్నింపచేయడానికి దేవుడు పూనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్న ప్రజల యొక్క పాపము విపరీతంగా ఉందండి. దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నప్పుడు దేవుడు ఒకటి అనుకుంటాడు, అయ్యో అబ్రహాంతో చెప్పకుండా నేనేమి కూడా చెయ్యట్లేదు కదా అని అబ్రహాంకు ఆ విషయాన్ని తెలియచేసినప్పుడు అబ్రహాం ప్రాధేయపడతాడండి దేవుడి సన్నిధిలో. ప్రేమైన దేవుని బిడ్డ ప్రాధేయపడుతూ ఉన్నాడు, అయ్యా పట్టణాన్ని కాపాడయ్యా, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడవా? ఒకవేళ 5 మంది తక్కువైతే 45 మంది ఉంటే కాపాడవా? ఒకవేళ 40 మంది ఉంటే ప్రభా, 30 మంది ఉంటేయ్యా, 20 మంది ఉంటేయ్యా, 10 మంది ఉంటే, ఎంత బతిమలాడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడల్లా దేవుడు ఆయనకి సమాధానం ఇచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ బిడ్డల కోసం, రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం ద్వారా వాగ్దానాన్ని పొందుకున్నావా? నిశ్చయంగా నీ బిడ్డల్ని రక్షిస్తాను అన్నటువంటి మాట దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడాడా? అయ్యా ఫలానా పరిస్థితి నుంచి నేను తప్పించబడాలని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నిశ్చయంగా నా కుమారుడా, నా కుమార్తె ఆ పరిస్థితి నుంచి నేను తప్పిస్తానని దేవుడు నీతో మాట్లాడా? నీకు అభయం ఇచ్చాడా? లేదా నువ్వు మాత్రమే ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన అంటే నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మెట్టులోకి నీవు రావాలి అంటే నువ్వు ఆయనందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తూ ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటూ, ప్రతి విషయంలో ఎలా ఉండాలంట? కొన్ని విషయాల్లో మాత్రమేనా? ప్రతి విషయంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం కిందకు వచ్చేసేయాలంట. కొన్ని విషయాల్లో ఆయనకి ప్రాధాన్యత ఇచ్చి, కొన్ని విషయాల్లో మన ఇష్ట ప్రకారం నడుచుకుంటూ మనం వెళ్తూ ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, విడవబడే గుంపులో ఉంటాము. కాబట్టి నువ్వు ఒక దర్శనం కలిగి, ఒక నిశ్చయిత కలిగి ధైర్యంగా చెప్పగలగాలి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ నేను ఒక ప్రశ్న వేసాను అనుకోండి, ఎంతమంది అయినా రాకడలో ఎత్తబడగలను, నాకు ఆ ధైర్యం ఉంది, నా ప్రభు యొక్క స్వరాన్ని వినగలను, నిశ్చయంగా నేను వెళ్ళిపోతాను ఆయన రాజ్యానికి, ఆయన రాజ్యంలో నేను ఉంటాను ఆయనతో పాటని ఎంతమందికి ధైర్యం ఉందంటే చెప్పే మెట్లు మనము ఉన్నామా లేదా? ఎత్తలేం, ధైర్యంగా చెయ్యెత్తలేం. ఎందుకు ఎత్తలేకపోతున్నాం? ఆదివారం చర్చికి వస్తున్నాం, దేవుడికి దశంభాగం ఇస్తూ ఉన్నాం, మరి ప్రార్థనలో పాలు పంపులు పొందుతూ ఉన్నాం, అక్కడక్కడ గృహ కుడికలు ఏర్పాటు చేసిన వెళ్తూ ఉన్నాం. ఎందుకు ఎత్తలేకపోతున్నామంటే మన మనస్సాక్షి నేరారోపణ చేస్తూ ఉంది. మన మనస్సాక్షి మనల్ని గుచ్చుతూ ఉంది, నువ్వు దీంట్లో సరిగా లేవు, నువ్వు పలానా దాంట్లో సరిగా లేవు అని చెప్తూ ఉందండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత దినాల్లో మనము ఎటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఉండాలంటే, నా ప్రభు ఒకవేళ ఈరోజు వచ్చినా, వింటున్నారా? ఎప్పుడు వచ్చినా, ఈరోజు వచ్చినా నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోతాను అన్న మెట్టులోకి రావాలండి. ఆమేన్, హల్లెలూయా. అలా చెప్పగలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రభువు సమస్తం చూస్తున్నాడనే భయం భక్తి ఉండాలండి. ఈ భయం భక్తి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, సంఘములేమో పావురంలాగా ఉంటారు, బయటేమో కాకిలాగా ఉంటారు. సంఘంలో ఎలా ఉంటారంట? పావురంలాగా నిష్కపటంగా, అబ్బోవి మాటలు కానీ, ఆ భయభక్తులు కానీ, ఆ ముసుకేయడం కానీ, చప్పట్లు కొట్టడం కానీ ఎంతో వినయ విధేయత ఉంటారంట.
అయితే బయటికి వెళ్ళంగానే వాళ్ళ రూపు రేఖ రంగు ఏంటంటే కాకి. నడక వేరుగా ఉంది, మాట వేరుగా ఉంది, ప్రవర్తన వేరుగా ఉంది, చూపులు వేరుగా ఉన్నాయి, తలంపులు వేరుగా ఉన్నాయి, ఆలోచనలు వేరుగా ఉన్నాయి. సమస్తము సపరేట్గా ఉందండి, డిఫరెంట్ అంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరిని మోసం చేస్తున్నాం మనం? దేవుణ్ణే? దేవుడు మోసగింపబడడు, ఆయన వెక్కిరింపబడనే పడడు. మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఎవరు త్రవ్విన గుంటలో చెప్పాలి, ఈ వాక్యాలు వచ్చిండాలి మనకి. గుంట దవ్యం ఎదుటోడు పడతాడని, కానీ ఆ గుంటలో మనమే పడిపోయినాం. మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నామండి. ఇలా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ, మనం చేసే భక్తి అంతా వ్యర్థమైపోతుందండి. దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? రక్షించబడ్డాము, కానీ ప్రభు ఒక మాట అంటాడు, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. మన రక్షణను కాపాడుకుంటూ రావాలి, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ రావాలి. అన్ని విషయాలు ఆయనకి నమ్మకంగా కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆ మెట్టులో మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు మనల్ని నిశ్చయంగా దీవిస్తాడు. అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించి ఎట్లాగా ఆయనతో మాట్లాడుతూ వచ్చాడో, దేవుడు కూడా మన యొక్క ప్రార్థనకు, మన యొక్క మాటలకు చెవియొగ్గి ఆయన ఆలకించి ఆయన మనకు జవాబు దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఎలా కలిగి ఉండాలి, ఎలా జీవించాలంటే చెప్పాలి. పక్షికి కానీ 2 రెక్కలు ఉన్నట్టు మనకు కూడా ఒక రెక్క భయము, ఒక రెక్క భక్తి అంట. ఈ 2 రెక్కలు ఉంటేనే ఎగిరి వెళ్ళగలం, అంతేనా? ఒక రెక్క ఎగరుతుందే పక్షి? ఎగరుతుందే? ఎగరాలని ప్రయత్నించినా కింద పడిపోతుంది. కాబట్టి మనం పైకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? యేసయ్య ఉన్నటువంటి స్థలానికి వెళ్ళిపోవాలి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకో. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ పాదములకు ఎనలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఈ పునరుద్ధాన దినమందు, ఈ పరిశుద్ధ దినమందు ప్రభా, నీ మాటలు వినుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు అయినా. ఇదిగో స్వామి, అయా మేము చేసే భక్తి అది నా ప్రభు అయా నీ ఎదుట తండ్రి శ్రేష్టమైనదిగా కనపడాలి స్వామి. నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా మేము జీవించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. మా సర్వ శరీరంలో ఉన్న ప్రతి అవయవము స్వామి నీకు సాధనాలుగా వాడబడాలి ప్రభా. భక్తిహీనుడికి ఉన్నటువంటివి ఆ లక్షణాలు మాలో ఉండకూడదు ప్రభా. నా తండ్రి, నా ప్రభా, ఒక యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ నీకు ఇష్టకరమైన బిడలుగా ఉన్నప్పుడు నాయన, నీ యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొని చుండగా నాయన మీరు చెవి పెట్టి ఆలకిస్తారని తండ్రి నాయన లేఖనాలు సెలవిస్తూ ఉండగా కనుక మా మాటలు ప్రభా మీరు చెవిని పెట్టాలి, మీరు ఆలకించాలి, మాకు జవాబు దయచేయాలి. మా ఆత్మీయ జీవితంలో స్వామి మేము వాటన్నిటిని కూడా అనుభవించి ప్రభు తండ్రి నాయన యెహోవా ఉత్తముడిని రుచి చూస్తూ నాయన బలమునందుకు పొందుకునే నాయన అనేకులను బలపరిచేవారుగా ఉండినట్లు కృప చూపండి. మా జీవితంలో ఏది ప్రభా మాకు లోపంగా కనిపిస్తూ ఉందో నా తండ్రి, ఏ మచ్చ, ఏ డాగు, ఏ ముడత, ఏ కళంకము తండ్రి నాయన మమ్మల్ని అంటుకొని ఉన్నదో ప్రభు తండ్రి గుర్తుపట్టి నా తండ్రి వాక్యము చేత ఉదక స్నానము చేయబడి మీ ఆత్మ చేత మీ రక్తము చేత నాయన పరిశుద్ధపరుచుకొని తండ్రి నీ ఎదుట తండ్రి పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా, యథార్థత కలిగిన బిడ్డలుగా, భయభక్తులు కలిగిన బిడ్డలుగా జీవించే కృప మా అందరికీ దయచేయమని మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.